హాయ్ ఫ్రెండ్స్. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందంట. ఫ్రెండ్స్, ఈ శాస్త్రం ఎవరు పెట్టినా కానీ ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది, నిజమే అనిపిస్తుంది. మనకు నమ్మకం ఉండాలి కానీ మరి ప్రతిదీ మూఢనమ్మకం వైపు పోవద్దు ఫ్రెండ్స్. దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి ఒక మనిషి నిలువెత్తు సాక్ష్యం. ఇది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిందే. ఇక ఇది నడుస్తా అంటే కూడా ఇంకా మూఢనమ్మకాలు అనేది పల్లెటూర్లలో కానీ సిటీలో కానీ మూఢనమ్మకాల వ్యవస్థ ఇంకా నడుస్తూనే ఉంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మూడపల్లి విలేజ్ వేములవాడ దగ్గర ఒక పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరులో ఒక రైతు తన పొలంలో బోర్ వేద్దాం, నీళ్లు సరిగా అందుబాటులో ఉంటలేవని ప్రయత్నం చేస్తుండగా ఊర్లో ఒక పెద్ద మనిషి, నీకు బోర్ ఎక్కడ వేస్తే పడుతుందో నేను చెప్తాబా అని ఒక కొబ్బరికాయ పట్టుకొని రమ్మన్నాడంట. కొబ్బరికాయ పట్టుకొని వస్తే ఆ పెద్ద మనిషి ఏం చేసిండు, పొలం అంతా కలెదిరిగి ఇక పలానా జాగలో ఈ బోరు పడుతుంది అని ఆ పెద్ద మనిషి చెప్పిండు. చెప్పగానే ఏం చేసిండు, రైతు బోర్వెల్ వేసే పర్సన్తోనే ఆడ బోర్ వేసే ప్రయత్నం చేసిండు. కొంచెం దూరం పోగానే ఫుల్గా నీళ్ళు పడ్డాయి అంట. వీళ్ళందరికీ ఆశ్చర్యం, కొంచెం దూరంలో నీళ్ళు ఎట్లా పడ్డాయని చూసే వరకు అక్కడ మిషన్ బాగిరేదో పైప్ లైన్ ఉందంట. అదో పైప్ లైన్ బరస్ట్ అయింది. ఫుల్గా నీళ్ళు బయటకు వచ్చే వరకు చెంగో వీళ్ళందరూ ఒకటే ఊరుకుడు. తెల్లారి దానికి సంబంధించిన అధికారులు వచ్చి మళ్ళీ పైప్ లైన్ అంతా సెట్ చేసిందంట. ఫ్రెండ్స్, ఒకప్పుడు కొబ్బరికాయతోనే నీళ్ళు ఏడున్నాయో పెద్ద మనుషులు అంటే వాళ్ళు అట్లా తిరిగి ఈశాన్య వైపు బోర్ వేసేది. పొలాలల్లో ఈశాన్య వైపు వేసేది, ఇళ్ళల్లో కూడా బోర్ వేసుకున్నా కూడా ఈశాన్య వైపు వేసుకునేది. అప్పుడు వాడి ఇప్పుడు వడపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు భూగర్భ జలాలు ఫుల్గా నీళ్ళు ఉండేది, ఇప్పుడు నీళ్లు తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఇది ఒక్కటే నిజం ఫ్రెండ్స్. ఓన్లీ కొబ్బరికాయ నమ్ముకొని లక్షల రూపాయలు నష్టపోకుండా ఇదారు పక్కబండి బాయిలు ఎక్కడన్నా బోరు పడితే మనం పడే అవకాశం ఉంటుందని ప్రయత్నం చేయడం తప్ప మనం కూడా ఏం చేయలేం. సైంటిఫిక్గా బోరేయాలంటే మనకు భూగర్భ జల శాస్త్రవేత్తలు అందుబాటులో ఉంటే వాళ్ళు ఏమన్నా చెప్పి ఐడియా చేయగలరు తప్ప ఇవ్వబడుతుంది కాదు. మనం ఏంటంటే మన ప్రయత్నం మనం బోర్ వేసుకుంటూనే పోవాలి, చూసుకుంటూనే పోవాలి తప్ప దాన్ని పర్ఫెక్ట్గా ఇక్కడ బోర్ వేస్తే పడుతుందని ఇవాళ నిర్ధారించుకోలేం. కాబట్టి పూర్తిగా మూఢనమ్మకాల వైపు పోకుండా కొంచెం సైన్స్ కూడా నమ్మాలి ఫ్రెండ్స్. ఇంత డెవలప్ అయిన టీవీలు మొబైల్ వచ్చి టెక్నాలజీ ఇంత పెరిగినా కూడా పాపం పల్లెటూర్లలో ఇప్పటికి కూడా వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పిలని ఆర్థికంగా డబ్బులు నష్టపోవడే వాళ్ళ వంత అవుతుంది. తప్పుగా నన్ను అర్థం చేసుకోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.